వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్ అసోసియేషన్ 2023 జనవరిలో కేఆర్ సూర్యనారాయణ ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగుల సంక్షేమంకై రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకుని అప్పటి ప్రభుత్వం అనేక సెక్షన్స్ తో కేసులను బనాయించారు. ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు బనాయించి ఉద్యోగ సంఘాల నాయకులను ఉద్యోగులను భయభ్రాంతులను చేసి ఉదయాన్నే అణచివేసిందని జిల్లా శాఖ అధ్యక్షులు స్వర్ణ చిన్నరామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఈఏ కార్యదర్శి చుక్క వెంకటేశ్వర్లు, కుంచాల శ్రీనివాస్, పీటర్ డామిన్, వెంకటేశ్వర్లు, షేక్ బాజీ, ఆనంద్ కుమార్, తాలూకా అధ్యక్షురాలు ఫ్లోరిన్, లక్ష్మీ జ్యోతి, రేణుక, జోస్విన్, కమర్షియల్ ట్యాక్సెస్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఏ సోమశేఖర్ తదితర ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇవ్వాలని మరియు హెచ్ఆర్ఏలో ఉన్న డిఫరెన్స్ను చెల్లించాలని అనేక కోరికల మీద వారు గతంలో గవర్నర్ గారిని కలవడం జరిగింది. అప్పుడు కొంతమంది పెద్దలు ఆయన గారి మీద, సూర్యనారాయణ గారి మీద కొన్ని కక్షతోటి కొన్ని కేసుల్ని బనాయించారు. మరి ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఆ కేసుల్లో వారి మీద ఛార్జ్ షీట్ కూడా ఏమీ వేయలేదు. ఏ రకమైనటువంటి చర్య తీసుకోకుండా ఆ విధంగా కేసుల్ని పెండింగ్లో ఉంచారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి స్వచ్ఛందంగా ఆలోచించి కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారి మీద పెట్టినటువంటి కేసుల్ని, కక్షపూరితంగా పెట్టిన కేసులను మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాము. ఇంకా అదే కాకుండా గతంలో అనేక ఉద్యోగ సంఘ నాయకుల మీద కొన్ని కేసుల్ని మరి బనాయించడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయుల మీద మరి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో, కమిషనర్ స్థాయిలో కొంతమంది అధికారులు వాళ్ళు ఇచ్చేసినప్పుడు వారి మీద కూడా కొన్ని కమిషనర్ చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం జరిగింది. వాటిని కూడా రద్దు చేసి ఉద్యోగ లోకానికి మరొక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించాల్సిందిగా మేము ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ మరి పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని, గౌరవ కలెక్టర్ గారిని కలిసి వారికి ఒక మెమరాండాన్ని ఇప్పుడు సమర్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి వారు సహృదయంతో ఆ మెమరాండాన్ని చీఫ్ మినిస్టర్ గారికి పంపించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగ సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు స్వర్ణ చిన్నరామిరెడ్డి, అదేవిధంగా కార్యదర్శి శ్రీ చుక్క వెంకటేశ్వరరావు గారు, ట్రెజరరు శ్రీ పీటర్ డామిన్ గారు, అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ కుంచాల శ్రీనివాసరావు గారు, ఆనంద్ కుమార్ గారు, కిషోర్ గారు, ఇంకా తదితరులు, నసరాపేట తాలూకా అధ్యక్షురాలు శ్రీమతి ఫ్లోరెన్స్ గారు, వీరందరూ పాల్గొన్నారు. ఇంకా అన్నిటికీ మించి కమర్షియల్ ట్యాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సోమశేఖర్ గారు మరియు వారి యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడంలో సక్సెస్ఫుల్గా చేయబోతున్నాము. అందరికీ నమస్తే.